వెళ్ళాము. జై సెంట్రింగ్, జై సెంట్రింగ్. మేము నిన్న 16వ తారీఖు నుంచి ధర్నాలో సిటీ మొత్తం ధర్నాలో పాల్గొంటున్నాం. మేము ఇప్పుడు రసూల్పుర బేగంపేట రోడ్ నుంచి మా యొక్క సమస్యలు ఏంటంటే మాకు గిట్టుబాటు రేట్లు లేవు. మా యొక్క కార్మికులకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎక్స్గ్రేషియా కూడా 6 లక్షల నుంచి 10 లక్షలు అన్నారు. 10 లక్షలు కూడా ఇప్పుడు ఐడి కార్డు ఉన్న వాళ్ళకి ఎక్స్గ్రేషియా అనేది ఇస్తున్నారు. అస్సాం, జార్ఖండ్, వివిధ రాష్ట్రాల నుంచి, ఇండియా నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళకు కొన్ని ప్రాబ్లాల వల్ల ఐడి కార్డులు అయితలేవు. ఏమైనా ఇంజూరీ అయినప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలితాలు వాళ్ళకు ఎక్స్గ్రేషియా అందుతలేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కార్మికులకు వాళ్ళకు ఎఫ్ఐఆర్ అయితే ఏదైతే బుక్ అయితే ఎఫ్ఐఆర్ను పట్టుకొని వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను శాంక్షన్ చేయాలని గవర్నమెంట్ వారిని విన్నవించుకుంటున్నాం. ఇంకొకటి బిల్డర్లు కానీ మేస్త్రీలు కానీ మాకైనా సరి అయిన రేటు ఇస్తలేరు. మా యొక్క ముడి సరుకుల డబ్బా పెట్టుబడి పెట్టుకొని సెంటింగ్ రేటు, ముడి సరుకుల రేట్లు పెరిగినాయి, మొలలు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగినాయి, లేబర్ పెరిగింది. దానికి మాకు ఇప్పుడు ఇచ్చే రేట్లు ఇంకా సరిగా ఇస్తలేరు. కాబట్టి మాకు రేట్లు పెరగాలని ఒక డిమాండ్. మా కార్మికులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రసూతి కానీ అది కానీ ఇది కానీ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తున్నారు కానీ సరి అయినా ఇస్తలేరు. వాళ్ళకు కొంచెం ఎక్స్గ్రేషియా పెంచేయాలని, ఇప్పుడున్న 10 లక్షలను 20 లక్షలకు చేసి ఇవ్వాలని మా యొక్క ప్రధాన డిమాండ్. అందులో భాగంగా ఇప్పుడు మాకు మన కార్మిక శాఖ నుంచి వచ్చే నిధులు గవర్నమెంట్ తరఫున మా అసంఘటిత కార్మిక సమస్య నుంచి మా యొక్క పని దీన్ని ఎవరు మాకు గవర్నమెంట్ నుంచి అది లేదు, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఎవరన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు రాపో అప్పుడు రాపో పోలీసు వాళ్ళు తిప్పుడు వరకే తప్ప మా యొక్క దొంగతనం అయింది మాత్రం ఎప్పుడు కూడా మాకు రిటర్న్ రాలే. దాన్ని మాత్రం గవర్నమెంట్ వారు చేయవలసింది ఇది పని. అసెంబ్లీలో పాస్ చేయించి మా యొక్క సెంట్రింగ్ మెటీరియల్ను స్టాప్ దుకాణాలు కొనకుండా చేయాలని గవర్నమెంట్కు మరీ మా సిటీ సెంట్రల్ జోన్ తరఫున మా కృష్ణన్న గారు కానీ పరశురాంపేట అన్న కానీ అందరూ కూడా చెప్పినా కూడా ఎవరు పట్టించుకొని ఇప్పుడు కూడా గవర్నమెంట్ తరఫు అదొకటి చేయాలని మా యొక్క మనవి విజ్ఞప్తి. మా కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము పని చేసుకుంటాం. వాళ్ళు వచ్చి మాకు ఏదో నాన్ ఇచ్చి పిలిచి చర్చలో పిలిచి మా పెద్దలను చర్చలో పిలిచి చేసినప్పుడు మేము పరిష్కారం ఉంచుకొని మా యొక్క ధర్నా అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది. రేటు కూడా 51 రూపాయలు కావాలనుకున్నాం. ఆ రేటు కావాలి మాకు. గవర్నమెంట్ తరఫున వాళ్ళు ప్రకటించాలి. ఏదైనా అసంఘటిత కార్మికుల కిందనే పెడుతున్నారు కాబట్టి మేము బిల్డింగ్ కట్టాలంటే ప్రతిదానికి సెంట్రింగ్ అవసరం. దాన్ని లెక్కలు తీసుకుంటలేరు. దాన్ని లెక్కలు తీసుకొని గవర్నమెంట్లో ఇంకోటి అమావాస్య గవర్నమెంట్ హాలిడేగా అసెంబ్లీ ద్వారా ప్రకటించాలి. అమావాస్య నాడు పని బంద్. ప్రతి మార్కెట్ వాళ్ళు బంద్ చేసుకుంటారు. గవర్నమెంట్ హాలిడే ఉన్నది. అమావాస్య నాడు కూడా మాకు అక్కడికి వెళ్ళి రావాలని మా యొక్క మనవి.